అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత విద్యార్థుల మీద ఈ మధ్యకాలంలో దాడులు జరగడం ఎక్కువ అవుతున్నాయి. సో దళిత విద్యార్థుల మీద దాడి చేయడానికి కారణాలేంటి? దళిత విద్యార్థులు అంటే మీకు అంత అంటరాని వారిగా కానొస్తున్నారా? సో ఈ మధ్యకాలంలో 2-3 రోజుల 4 రోజుల కిందట తిరుపతి జిల్లాలో బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థి జేమ్స్ గారి మీద ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సో జేమ్స్ గారు మీకు ఏమన్నా అన్యాయం చేశాడా? సో జేమ్స్ గారి వల్ల మీకు ఏమన్నా అన్యాయం జరిగిందా? సో ఇలాంటి కారణాలు లేకుండా మీరు మా దళిత విద్యార్థుల మీద ఎందుకు దాడికి పాల్పడుతున్నారని నేను అడుగుతున్నా. దళిత విద్యార్థులకు సో వాళ్ళ సొంత కష్టార్జితంతో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ఎదుగుదల చేసుకోవాలని వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఇలా చదువులు వాళ్ళ స్తోమతన్న కొద్దీ వాళ్ళు చదివించుకుంటూ ఉంటారు. సో అలాంటి దళిత విద్యార్థుల మీద దాడి చేయడం నేరం కదా. సో మేము ఎదగడం మీకు ఓర్చుకోకుంటే మీ కళ్ళను మూసుకోండి, అంతేగాని దళిత విద్యార్థుల మీద దాడి చేయడానికి మీకు ఎన్ని గుండెలని నేను అడుగుతున్నా. సో అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిక చేస్తున్నా. సార్, పోలీస్ సార్ వాళ్ళు తిరుపతి జిల్లాలో మా దళిత విద్యార్థి మీద బీటెక్ చదువుతున్న జేమ్స్ గారి మీద దాడి జరిగింది. సో దాని మీద మీరు ఇంట్రాగేషన్ చేసి ఆ దాడికి పాల్పడిన వారు ఎవరెవరు అనేది గుర్తుపట్టి సో ఆ దాడి ఆయన మీద ఎందుకు చేశారనేది మీరు ఇంట్రాగేషన్ చేయాలని పోలీస్ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో దళితులు అంటే మేము ఈ భారతదేశంలో మేము అంటరాని వాళ్ళుగా కానొస్తున్నాం. ఎందుకు? మేము కూడా ఎవరి చిప్పకూడు తినకోకుండా స్వతంత్రంగా బతుకుతున్న వాళ్ళం దళితులం. కాబట్టి దళితుల విద్యార్థుల మీద దాడి చేయవద్దు. దళితులు ఒక ప్రేమగల వాళ్ళు, ఒకరి కోసం తన ప్రాణాన్ని సైతం పక్కన పెట్టి వాళ్ళకు అండగా ఉంటారు. అలాంటి వాళ్ళం దళితులం అంటే. కాబట్టి సో తిరుపతిలో జరిగిన ఘటనపై త్వరగా ఇంట్రాగేషన్ చేయాలని, త్వరగా అతని మీద దాడి చేసిన వారిని పట్టుకోవాలని, సో ఆ దాడి చేయడానికి కారణాలేంటి, దాడికి ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారన్నది బయట పెట్టాలని తిరుపతిలో ఉన్న పోలీస్ శాఖ వారిని నేను అడుగుతున్నాను, విజ్ఞప్తి కూడా చేస్తున్నాను, త్వరగా ఇంట్రాగేషన్ చేయాలని. అలాగే ఈ దాడిలో ఏదన్నా రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుల మద్దతు ఉందా, రాజకీయ పార్టీ మద్దతు ఉందా? సో ఇలాంటి వాటిపై మీరు త్వరగా ఇంట్రాగేషన్ చేయాలని పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, అందరికీ నమస్తే.